గతంలో స్టార్ హీరోలు, ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్స్. ఏంది అసలు ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి డిఫరెన్స్ ఏంది? అప్పుడు వాళ్ళైనా ఇప్పుడు వీళ్ళైనా ఎవరైనా స్వలాభం కోసం వెళ్ళారంటారా? అంతే. ఎవరు వాళ్ళ పర్సనల్ ఈజ్ నథింగ్ ఫర్ ది ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ అని బోగస్ కవర్ వేసుకుంటుంది. ఇండస్ట్రీ కోసం కానే కాదు. ఇది వాళ్ళ ఆనాడు వెళ్ళినా వాళ్ళ 4 సినిమాల కోసం. ఆ రోజు చిన్న సినిమాల గురించి మాట్లాడింది ఎవరయ్యా? వీళ్ళే నారాయణమూర్తి. వాళ్ళే మాట్లాడారు, వీళ్ళేం మాట్లాడాల, వీళ్ళు మాట్లాడేసి వచ్చారు. తర్వాత చిరంజీవి గారు ఇది మాట్లాడారు, ఏమన్నారు, ఇచ్చాము, ఇస్తే అది చేస్తా అదేమి ఓకే అన్నారు, కానీ అదేమి ఎగ్జిక్యూషన్లోకి రాలా. ఆ తర్వాత ఎందుకంటే చిన్న సినిమాల విషయానికి ఫాలో అప్ చేయరు. ఓకే, పెద్ద సినిమాలకు మాత్రం 1కి 4 సార్లు ఫాలో అప్ చేస్తారు. ఈ చిన్న సినిమాలకు సంబంధించి ఫాలో అప్ అవ్వలేదు, ఆ జీవోలు ఏవి రాలేదు, మాటల వరకే. అది చిన్న సినిమాలు ఫాలో చేసేవాళ్ళు ఎవరు? వీళ్ళకి అవసరం లేదు. ఈ పెద్ద సినిమాలు తీసేవాళ్ళకి మేము పెద్దవి తీసాం, చిన్నవి తీసాం కనుక నేను మాట్లాడుతున్నా. కృష్ణ గారితో టాప్ హీరోగా ఉన్నప్పుడు సినిమాలు తీసాం, తర్వాత చిన్న సినిమాలు అడుగుబాబులు గెలుపులు లాంటివి తీసాం కనుక చెప్తున్నా. వాళ్ళు చిన్న సినిమాల గురించి మాట్లాడే అవసరం వాళ్ళకి లేదు. వెళ్ళిన వాళ్ళు, అప్పుడు వెళ్ళిన వాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కానీ వీళ్ళందరూ పెద్ద సినిమాల తాలూకు 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు బాపతులు. వాళ్ళకి ఆ ప్రయోజనం అవసరం. చిన్న సినిమాలు ఎందుకు, అసలు చిన్న సినిమాలు ఎందుకు తీయాలి, అట్లా అవసరం అనే బాపతులే వాళ్ళు. అసలు చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వీళ్ళందరూ కలిపి సంవత్సరానికి 10 సినిమాలు, చిన్న సినిమాలు 200 సినిమాలు. అదే ఇండస్ట్రీని బతికిస్తుంది. 24 క్రాఫ్ట్లకి ఫుడ్ పెడుతున్నది ఆ చిన్న సినిమాలు. కానీ దాని తరపున రిప్రజెంటేషన్ లేదు. దాని తరపున రిప్రజెంటేషన్ మరి ఫ్యూచర్లోనే వస్తా. ప్లస్ ఇండస్ట్రీ అక్కడ పెరగాలి, అక్కడ టాలెంట్ వాడుకోవాలి. మనం 63% ట్యాక్స్ డబ్బులు 45% తెలంగాణ నుంచి వస్తా ఉంటే 63% అక్కడ నుంచి వస్తుంది. సో ఎక్కువ డబ్బు ఆంధ్ర నుంచి వస్తుంది. సో ఆంధ్ర ప్రేక్షకుల డబ్బులు మనం తింటున్నాం. ఆ విశ్వాసం మనం అక్కడ కూడా అక్కడ కళాకారులకి అక్కడ వాళ్ళకి కలిగించాలనే నైతిక బాధ్యత, నైతిక ఇది మనకు ఉండాలి. నైతికత మనకు ఉండాలి, అది ఇండస్ట్రీకి ఉండాలి. ఇండస్ట్రీకి గతంలో లేదు. గతంలో ఎంతసేపు ఇండస్ట్రీ కంటే మాకు స్టూడియో ఒకటి ఇవ్వండి, ల్యాండ్లు ఆస్తులు సంపాదించుకుంటామని తప్పితే, ఆ కోరిక తప్పితే ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళటానికి ఎలాంటి ప్రాతిపదికన గతం చరిత్ర ఉంది మనకి. ఒక 2 హీరోలు, అగ్ర హీరోలు అడుగు పెట్టబట్టి కదా అది 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో రూపం వచ్చింది. అట్లా మన హీరోల్ని ఆ నిర్ణయం తీసుకునేలా ఒక సినిమా ఇక్కడ, ఒక సినిమా అక్కడ తీసుకోవడానికి ఆ హీరోలు ఒప్పించే బాధ్యత అది తీసుకోవాలి. ఎఫ్డీసీ అయినా తీసుకోవాలి, ప్రభుత్వం అది తీసుకోవాలి. అది గతంలో నేను సలహా ఇవ్వటం జరిగింది. అది ఎక్కడ కుదురుద్ది, మనం వీళ్ళని పిలిచి మాట్లాడటం, అది పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు మాట్లాడలేకపోయారు. వాళ్ళ హీరోలను పిలిచి ఎఫ్డీసీ చేయడం పనే అది. సో ఎన్ని చేయాలి చూద్దాం, మరి ఎంతవరకు చేస్తారో. మనం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టకుండా ఆంధ్ర ప్రేక్షకుల సొమ్ము తింటున్నాం అనే జ్ఞానము, అనే విశ్వాసము ఎంతవరకు మన ఇండస్ట్రీలో వాళ్ళకి వస్తుందో చూద్దాం. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తెలుగు సినీ నిర్మాతల భేటీతో ఏపీలో సినిమా స్టూడియోలు పరుగులు పెడతాయా అంటే ఏం చెప్తారు? ఒక చిన్న హాస్యాస్పదమైన ఆడలేదు సోలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వాళ్ళ అవసరానికి వాళ్ళ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, పర్సనల్ దీనికి కలిశారు. దీంతో ఇండస్ట్రీ పరుగులు పెడుతుంది అంటే ఊనే ఒక బోగస్ బిల్డప్ తప్పితే ఇంకేం లేదు. ఇంకా కాలం ఉంది చాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ముందున్న లక్ష్యం, ముందున్న బాధ్యత చాలా ముఖ్యమైనది ఉంది. ఇది కాదు ఇండస్ట్రీ, అక్కడ వేరే మినిస్టర్ ఉన్నాడు ఇండస్ట్రీకి సంబంధించి, అతను చూసుకోండి. ఈయన చూసుకోవాల్సింది ముందు. ఈయన డ్యూరింగ్ ఎలక్షన్ ముందు, ఎలక్షన్ టైం కూడా 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారు. నాకు ఒక ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ 30,000 మంది అమ్మాయిల్ని వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చి, ఆ రోజు అన్నప్పుడు అధికారం లేదు కనుక ఏం చేయలేకపోయింది. ఇప్పుడు అధికారంలోకి ఉన్నారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ 30,000 అమ్మాయిలు, తప్పిపోయిన అమ్మాయిల్ని పట్టుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేర్చి, ఆ కడుపు కోతను తీర్చి, దానికి కారకులైన వాళ్ళని శిక్షించి ఆ పని చేయండి. మీరు చెప్పింది నిజమైతే, మీరు అన్నది నిజమైతే, అది సాక్ష్యాధారాలు ఉన్నదైతే
పవన్ కళ్యాణ్ అది చెయ్యాలి. అది కాదు ఏదో ఎలక్షన్ కోసం ఏదో మాట్లాడతామంటే అన్ని పట్టించుకుంటే ఎట్లా, ఎలక్షన్ అప్పుడు ఏదో మాట్లాడాం అంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ 30,000 అమ్మాయిలు పోయారనే దాని మీద చాలామంది బాధపడ్డారు. దాని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ నమ్మారు ఆ మాటని. నమ్మి చాలామంది ఆడకూతులు వాళ్ళ బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరూ కూడా మీకు వేశారు ఓట్లు. మీరు వస్తే ఇది చేస్తారు మిమ్మల్ని నమ్మి. మీరు వాడు నమ్మిన ఆ మాట నిజమైతే యాక్షన్ తీసుకుని చెయ్యాలి. అది బాధ్యత. నిజం కాదు ఊనే ఎన్నికలప్పుడు అయ్యో మాట్లాడుతూ ఉంటాను, చాలా అద్దుట్లో ఒకటి జనాల్ని ఏదో మభ్య పెట్టడానికి ఏదో మాట్లాడతాం అంటారా, చాలా ద్రోహం. అది ప్రజలకి అబద్ధం, క్షమాపణ చెప్పాలి. అతని ముందున్న బాధ్యత ముందు ఇది, అది చేయాలి. సినిమా ఫీల్డ్ గురించి సినిమా హీరో కనుక అందరూ కలుస్తారు, కలిసి పూలమాలలు వాళ్ళు కప్పటాలు అవన్నీ మామూలు రొటీన్. అది ఇవాళ ఈయన వచ్చినప్పుడు ఏ హీరో ఏ ఆర్టిస్ట్ అయినా, ఆనాడు కృష్ణ గారు అయినా, తర్వాత జమున అయినా, కృష్ణరాజు గారు అయినా ఎవరు గెలిచినప్పుడు కూడా ఈ సంబరాలు ఇప్పుడు ఉంటాడు. సత్యనారాయణ గెలిచినా ఎవరు, ఇది కొత్త కాదు కదా, ఇది కొత్త కాదు, ఇది లాస్ట్ కాదు, ఫస్ట్ కాదు. కనుక అది ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంది. సన్మానాలు, కలపటాలు, అభినందనలు చెప్పటాలు, కౌగులించుకుంటాలు, ఇవన్నీ మామూలు. ఈయన బాధ్యత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూర్చున్న పవన్ కళ్యాణ్ ముందున్న గురుతరమైన బాధ్యత. చాలా మాట కట్టుబడి, తను చెప్పిన మాట కట్టుబడి వాళ్ళని తేల్చవలసిన బాధ్యత ఆయన ముందు అది చెయ్యాలి ఆయన.